హలో బ్రో, మీ పేరు? నా పేరు సాయి శంకర్. ప్రెజెంట్ ఆంధ్రాలో గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ఒక పరిపాలన ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? యాక్చువల్లీ లాట్ బెటర్ అని చెప్పుకోవచ్చు కంపారిటివ్లీ. బట్ బట్ వీళ్ళు కూడా అనవసరమైన స్కీమ్స్ ఇస్తున్నారని నా నా ఒపీనియన్ యాక్చువల్లీ. అంటే అనవసరమైన స్కీమ్స్ అంటే ఏమంటారు? లైక్ అవి ఇప్పుడు ఆ మంత్లీ ఇచ్చేవి ఆ నిరుద్యోగ వృత్తి అనేది కానీ, లేకపోతే ఈ హౌస్ హోల్డ్ వాళ్ళకి ఇచ్చేవి కానీ, ఈ పెన్షన్ మళ్ళీ ఊరికే ఎక్కువ పెంచడం కానీ, ఇట్లాంటివి. అండ్ ఫ్రీ బస్ కూడా అందరికీ కాకుండా ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయిడ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి ఇస్తే చాలా బెటర్. ప్లస్ దానివల్ల కూడా నీకు గవర్నమెంట్ మీద చాలా భారం పడుతుంది. అండ్ వాళ్ళు అదే కాకుండా ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే బాగుంటుంది. అంటే లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు బాగానే డెవలప్ అవుతుంది ఈ విలేజెస్లో కానీ. ఇంకా మెయిన్ రోడ్స్ ఎక్కడైతే వేయాలో అక్కడ వేస్తున్నారని వింటున్నాను. ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో కూడా రోడ్స్ సరిగ్గా లేనివి ఇప్పుడు వేస్తున్నారని వింటున్నాము, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. రాబోయే రోజుల్లో చూసుకుంటే కూటమి ఒక పరిపాలన అంటే కూటమి రెండు విడిపోతాయని, స్ప్లిట్ అవుతాయని, వాళ్ళకి గొడవలు ఉన్నాయని కొంతమంది బయట సమాచారం అంటున్నారు. మీరే అభిప్రాయం ఏమంటారు దాని గురించి, దాని మీద? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు రెండు పార్టీలు ఎలయన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లాంటి ఇంటర్నల్ ఇష్యూస్ అయితే చాలా వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకరి డామినేషనా, మా డామినేషన్ మీ డామినేషన్ అన్నట్టు. ఆల్రెడీ జనసేన కూడా 21 కొట్టింది కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత ఇది ఉంటుంది, అరే మేమెందుకు తగ్గాలి, మాది మాత్రం ఉంటుందని. బట్ నేనైతే వాళ్ళైతే ఇప్పట్లో విడిపోరని అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్కి ఇంకా 40% ఓట్ షేర్ ఉంది. సో ఐ డోంట్ థింక్ దే జగన్ ఒక పార్టీ అయిపోయింది అనుకోవచ్చా ఏమన్నా చూసుకుంటే ఆంధ్రాలో? లేకుంటే మళ్ళీ 2029లో స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయి జగన్ పార్టీలో? అయిపోయిందని అసలు అనుకోలేము. హీ స్టిల్ హ్యాస్ లాట్ ఆఫ్ ఓట్ బేస్. మనకి పల్లెటూర్లలో కానీ లేకపోతే స్కీమ్స్ వల్ల కానీ జగన్కు ఉండాల్సిన ఓట్ షేర్ జగన్కు ఉంది, అదైతే ఎక్కడికి పోదు. బట్ 2029 ఎలక్షన్స్ అనేవి ఇప్పుడే చెప్పలేం, బికాజ్ దేర్ ఇస్ స్టిల్ 3 years టు గో. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు అసలు ఏం చేయకుండా ఊరికే చెప్పి ఇట్లా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి కూడా వీళ్ళు ఇట్లానే ఉంటే జగన్ మైట్ గెట్ లీడ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రాలో కూటమి యొక్క పరిపాలన బాగుందంటారా, బాగలేదంటారా? సాటిస్ఫాక్షన్, అన్సాటిస్ఫాక్షన్? ప్రస్తుతం వరకు అయితే బాగానే ఉందంటాను. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసేదానికంటే 2 3 ఎక్కువ చెప్పుకోవటం ఈ కూటమి గవర్నమెంట్కి బాగా ఇదన్నమాట అలవాటు. ఆల్రెడీ క్యాపిటల్ రీజన్కి కావాల్సినంత ల్యాండ్ తీసుకున్నారు, మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకా తీసుకుంటాం, ఇంకా ఇది చేస్తాం అంటున్నారు. విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అంత అవసరం లేదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.